కుర్రపులి జూనియర్ ఎన్టీఆర్ దేవర సాంగ్ రిలీజ్ చేశారు, ఫియర్ సాంగ్. కాకపోతే ఈ సాంగ్ ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది, 24 గంటల్లో వణికిస్తుందా వణికిపోతుందా అనుకుంటే కాకపోతే కొద్దిగా డల్ అయింది. పాట మాత్రం అనిరుద్ధ్ ఏమనుకుంటున్నాడేమో తెలియదు కానీ ప్రేక్షకులు కానీ అటు ఫ్యాన్స్ కానీ కొద్దిగా అప్సెట్ అవుతున్నారు. కారణం ఏమిటి అంటే ఈ పాట ఎలా ఉంది అంటే ఇంగ్లీష్ టైప్లో ఉంది. మరియు ఈ 24 గంటల్లో వండర్ఫుల్ రికార్డ్స్ వస్తాయి అనుకుంటే 24 గంటలు పూర్తయ్యేసరికి 5 మిలియన్ ప్లస్ వ్యూస్ని సొంతం చేసుకుంది, 4,73,000 ప్లస్ లైక్స్ని సొంతం చేసుకుంది. ఇంకా పెరుగుతూ ఉన్నాయి. కాకపోతే 24 గంటల్లో ఎటువంటి రికార్డ్స్ సెట్ చేస్తుందని ఆతృతగా ఎదురు చూశారు అటు విశ్లేషకులు, ఇటు ఫ్యాన్స్, అటు ప్రేక్షకులు. కాకపోతే కొద్దిగా నిరాశపరిచిందని చెప్పొచ్చు. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ సినిమా పక్కా వీర ఊర మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ కాబట్టి మాస్ని ఆకట్టుకునే సాంగ్స్ ఉండాలి, మాస్కి తగ్గట్టు పాటలు ఉండాలి. ఉంది పాట మాత్రం విషయం ఉంది, స్టఫ్ ఉంది. కాకపోతే ఆ లిరిక్స్ని మ్యూజిక్ డామినేట్ చేసేటప్పటికి కొద్దిగా అప్సెట్ అయ్యారు. ఈ పాట అనేక రికార్డులను బ్రేక్ చేసింది కానీ మహేష్ రికార్డ్స్ని మాత్రం టచ్ చేయలేకపోయింది. ధమ్మాసలా సాంగ్ 24 గంటల్లో దాదాపు 17 మిలియన్ ప్లస్ వ్యూస్ని సొంతం చేసుకుంది. అదేవిధంగా లైక్స్ కూడా హైయెస్ట్ లైక్స్ 8 లక్షలకు పైగా లైక్స్ని సొంతం చేసుకుంది. ఇక్కడ ఒక్క విషయం చెప్పుకోవాలి, దమ్ మసాలా సాంగ్ రిలీజ్ అవటమే లేటు, ఓర మాస్ సాంగ్. కాకపోతే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ధమన్ లిరిక్స్ని ఎక్కడ బీట్ చేయలే కానీ దీంట్లో అనిరుద్ధ్ మాత్రం లిరిక్స్ని బీట్ చేశాడు, మ్యూజిక్తో హోరెత్తిచ్చాడు. మొత్తం విరాట్ కోహ్లీని నేనే అన్నట్టు అలా కొద్దిగా ఆ గడ్డం అవన్నీ కట్ చేసుకొని స్పెట్స్ పెట్టుకొని మొత్తం అనిరుద్ధే కనపడటం కొద్దిగా అప్సెట్ అయ్యారు ఫ్యాన్స్. ఎందుకంటే వేరే ఊర మాస్ సాంగ్ కాబట్టి మాస్ పల్స్ని పట్టుకోవాలి. ఎన్టీఆర్ ఆర్ట్స్ వాళ్ళు ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. దాని ప్రకారం ఇండియాలో నెంబర్ 1 ట్రెండింగ్లో ఉంది, ఆస్ట్రేలియాలో 2వ ప్లేస్లో ఉంది, కెనడాలో 16వ ప్లేస్లో ఉంది, యునైటెడ్ స్టేట్స్లో 22వ ప్లేస్లో ఉంది, యునైటెడ్ కింగ్డమ్లో 25వ ప్లేస్లో ఉంది. ట్రెండింగ్లో ఇండియాలో మాత్రం టాప్ ట్రెండింగ్లో ఉంది. కాకపోతే రికార్డ్స్ మాత్రం బీట్ చేయలేకపోయింది. ఇప్పటికైనా బోల్డ్ ఎంత టైం ఉంది కాబట్టి చిత్ర యూనిట్ మరియు నిర్మాత కుర్రపులి జూనియర్ ఎన్టీఆర్ కూర్చొని ఆలోచించి ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చేస్తే మంచిదని మా అభిప్రాయం. సినిమా రిలీజ్ అయితే రికార్డులను తిరగరాస్తుందని అందరి అభిప్రాయం. చూద్దాం ఏం జరుగుతుందో.